అమరావతిలో ఎన్టీఆర్ నిలువెత్తు విగ్రహం ప్రతిష్ఠిస్తాం, 1700 కోట్లకు పైగా ఖర్చు పెడతాం అని ప్రభుత్వం చేస్తున్న సన్నాహాలు, ప్రకటనలు రాజకీయంగా ఎందుకు కలకలం రేపుతున్నాయి? జనంలో కూడా కొత్త ఆలోచనలు ఎందుకు రేకెత్తిస్తున్నాయి? ఒక్కో మెడికల్ కాలేజీ కట్టడానికి 500 కోట్లు లేవు అన్నారు, ఇప్పుడు విగ్రహానికేమో ఏకంగా 1700 కోట్లు ఖర్చు పెడతారట అని ఆలోచించడం వల్ల, లేదంటే అప్పట్లో సర్దార్ పటేల్ విగ్రహం మీద, శివాజీ విగ్రహం మీద యుద్ధం ప్రకటించి బీజేపీ మీద దుమ్మెత్తిపోశారు కదా, ఇప్పుడు భారీ విగ్రహాలు ఎలా పెడతారు అని అనుకోవడం వల్ల, అది కాదంటే జగన్ హయాంలో, కేసీఆర్ హయాంలో నిలువెత్తు అంబేద్కర్ విగ్రహాలు పెడితే ఇప్పుడు ప్రభుత్వ సొమ్ముతో సొంత పార్టీ నాయకుల విగ్రహాలు పెట్టుకుంటారట అని అనుకోవడం వల్ల, ఈ మూడే కాదు ఇంకా ముఖ్యమైన మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ రీజన్ మరొకటి కూడా ఉంది అని కాస్త లోతుగా ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇంతకీ నీరుకొండలో విగ్రహం ఎప్పుడు నిలబడుతుందో తెలియదు కానీ రాజకీయం మాత్రం ఆ విగ్రహం విషయంలో కలబడే పరిస్థితి, ఢీ కొట్టే పరిస్థితి, సంఘర్షణకి దిగే పరిస్థితి ఎందుకు వచ్చిందో డీటెయిల్డ్గా చూద్దాం. విగ్రహాలు ఎందుకు పెడతారు? మన దేశంలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భూమి మీద ఎక్కడైనా సరే విగ్రహం అనేది ఒక జ్ఞాపకం, ఒక స్ఫూర్తి చిహ్నం. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ట్యాంకు బండ మీద అప్పట్లో ఎన్టీఆర్ విగ్రహాలు నిలబెట్టడం, తెలుగు జాతి వైతాళికులు అనుకునే వాళ్ళందరికీ ట్యాంకు బండ మీద చోటు కల్పించడం అనేది అప్పట్లో చూశాం కదా. బహుశా ఆయన తన పార్టీకి, తన ఐడియాలజీకి జస్టిఫికేషన్ ఇవ్వాలనుకున్నారేమో. తెలుగు దేశం అన్నారు కదా, అందుకోసమని అలాంటివి చేస్తుంటారు. ఆ తర్వాత విగ్రహాల గురించి చాలా తీక్షణంగా, లోతుగా, రాష్ట్ర వ్యాప్తంగా జనబాహుళ్యంలో చర్చ జరిగిన సందర్భం ఎప్పుడు అంటే 2010 ఓదార్పు యాత్ర మొదలైనప్పుడు జగన్ రాష్ట్ర వ్యాప్తంగా, ఇది ఉమ్మడి ఏపీలో విస్తృత సంఖ్యలో వైఎస్ఆర్ విగ్రహాలని ప్రతిష్ఠించడం చూసాం. అయితే అదంతా లీడర్లో, జనమో సొంతంగా పెట్టుకున్న ఖర్చులతో ఏర్పాటు చేసిన విగ్రహాలు. జగన్ అప్పుడు అధికారంలో లేరు, గవర్నమెంట్ సొమ్ముతో ఆ విగ్రహాలు పెట్టాల. అందుకని అది కేవలం భావోద్వేగానికి, భావజాలానికి సంబంధించిన విషయం తప్పితే పబ్లిక్ ట్రెజరీకి సంబంధించిన పాయింట్ కాదు. ఇది రెండోది. ఇక మూడోది, 2014 తర్వాత విగ్రహాల విషయంలో చాలా చర్చలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ నిలువెత్తు శివాజీ విగ్రహాలు పెట్టడము, గుజరాత్లో అయితే సర్దార్ పటేల్ మూర్తిని ప్రతిష్ఠించడం చూశాం కదా. బీజేపీతో రాజకీయంగా చెడగొట్టుకున్న తర్వాత 2018 టైంలో ఈ విగ్రహాల మీద చంద్రబాబు చండ్ర ప్రచండమైన ప్రకటనలు చేయడం చూసుంటాం. పటేల్ విగ్రహానికి 3000 కోట్లు ఇచ్చుకుంటారు, శివాజీ విగ్రహానికి డబ్బులు ఇచ్చుకుంటారు. చూశారు కదా పటేల్, శివాజీ విగ్రహాల మీద ఏమన్నారు. రాజకీయ వేదికల మీదే కాదు, టీడీపీ ఇదే విషయాన్ని చట్టసభల్లో, పార్లమెంట్ లో కూడా ఇదే విషయం మీద ఆరోపణలకు దిగింది. 3,500 crore is the cost for the Sardar Vallabhbhai Patel statue in Gujarat. 3,000 crores is the cost for Chhatrapati Shivaji statue in Maharashtra, madam. చూశారు కదా అప్పటి ఎంపీ ఏమన్నారు. ఇలాంటివన్నీ ఇప్పుడు చాలా మంది గుర్తొస్తూ ఉన్నాయి. ఎందుకు? విగ్రహానికి భారీ ఖర్చు ఎందుకు పెడతారు అని అప్పట్లో మీరే అన్నారు కదా. ఇప్పుడు ఆర్థికంగా కష్టకాలంలో ఉన్న టైంలో ఒక్క మెడికల్ కాలేజీ కట్టడానికి 500 కోట్లు లేవు అని చెప్తున్న రోజుల్లో ఒక విగ్రహానికి 1700 కోట్లకు పైగా ఎందుకు ఖర్చు పెడతారు అని అడుగుతూ ఉన్నారు. పైగా ఇంకొక చిత్రమైన విషయం ఏంటో తెలుసా? పటేల్ విగ్రహం విషయంలో అయినా, శివాజీ విగ్రహం విషయంలో అయినా కానీ విరాళాలు సేకరించింది బీజేపీ. చాలా వ్యూహాత్మకంగా ఆ వాస్తవాన్ని దాచేసి అప్పట్లో టీడీపీ ఆరోపణలు చేసింది. కావాలంటే చెక్ చేసుకోండి. నిలువెత్తు పటేల్ విగ్రహాన్ని పెట్టడానికి ప్రజల నుంచి విరాళాలు అడిగింది బీజేపీ. అలా అడగడానికి 2 కారణాలు. ఒకటి ఫండ్ కలెక్షన్, రెండోది భావజాలం మీద చర్చ జరిగేలాగా చేయడం. పటేల్ ప్రాధాన్యం ఏంటి, మోడీ ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు అనేది విస్తృతంగా కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు జనంలో చర్చ జరిగేలాగా చేయడానికి విరాళాలు సేకరించింది. ఏక్తా ట్రస్ట్ చేసింది అదే కదా. మరి అలాంటి వాస్తవాలను కూడా దాచిపెట్టి వన్ సైడెడ్గా దుమ్మెత్తిపోసింది టీడీపీ. ఇప్పుడు అదే పార్టీ, అదే నాయకత్వం, అదే నాయకుడు, సొంత పార్టీ నాయకుడు విగ్రహం పెట్టడానికి రెడీ అవుతున్నారు అని న్యూట్రల్గా ఆలోచించే వాళ్ళు, ఆలోచన పరులు, డెసిసివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. పైగా ఇంకొందరైతే మరో అడుగు ముందుకేసి అప్పట్లో అమరావతిలో అంబేద్కర్ విగ్రహం పెడతా అన్నారు కదా అని కూడా గుర్తు చేస్తున్నారు. అంబేద్కర్ స్టాచ్యూ 125 అడుగులు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసే బాధ్యత తీసుకున్నాం. చూశారు కదా చంద్రబాబు చెప్పారు అప్పట్లో. తీరా చూస్తే విగ్రహాల మీద చేసిన ఆరోపణలు ఎట్టిపోయాయో తెలియదు. పెడతామని చెప్పిన అంబేద్కర్ విగ్రహం పెట్టారో లేదో మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు రాజకీయ వ్యూహాన్ని తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు. 1700 కోట్లు ఖర్చు పెడతామంటున్నారు. ఇంత ఖర్చు ఎందుకు పెడతారు? ప్రభుత్వ సొమ్ము అని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మనం ఇప్పటికే ఎజెండా ఇచ్చేస్తున్నాం జనానికి. ఋషికొండ ప్యాలెస్ కి 100 కోట్లు ఖర్చు పెట్టేశారు అని ఆరోపణలు చేశారు కదా. తీరా చూస్తే అదేమో ప్రభుత్వ ఆస్తి. ఇప్పుడు మరి
ఆరోపణలు గుర్తులేవా అని అడుగుతున్నారు. ఇది ఒకటోది. రెండోది, మెడికల్ కాలేజీలకి డబ్బులు లేవన్నారు కదా, విగ్రహానికి ఎక్కడి నుంచి వస్తాయి అని అడుగుతూ ఉన్నారు. ఇది రెండోది. మూడోది, జగనేమో బెజవాడలో ఆకాశాన్ని తాకే స్ఫూర్తిలా కనిపించే అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు. పైగా ఆ స్టాండర్డ్ నెలకొల్పిన తీరు కూడా ఏదో అమెరికాలోనో యూరోపియన్ కంట్రీస్లోనో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆ విగ్రహం చూడబోతే. అంటే ఇక్కడ స్టాండర్డ్ గురించి మాత్రమే కాదు, ఐడియాలజీ గురించి కూడా చర్చ జరుగుతుంది. మూడోది, మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇది. ఎందుకని ఐడియాలజీ ఇంపార్టెంట్? జగన్ అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ విగ్రహాన్ని నిలబెట్టారు. అంటే ఏంటి అర్థము? దళిత బలహీన వర్గాల భావజాలానికి ఊతం ఇవ్వడమే కాదు, రాజ్యాంగ స్ఫూర్తి నిలబడాలి అని జగన్ కోరుకున్నారు అని ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు అందరూ. వేరే ఇప్పటి నిర్ణయం దేనికి సంకేతం? ఒక సామాజిక ఈక్వేషన్కో, ఒక పొలిటికల్ ఐడియాలజీకో, లేదంటే కనుక ఆ ప్రాంతంలో ఫలానా వాళ్ళ డామినేషన్ ఉంది అని చెప్పడానికో సంకేతం కాదా అని ఆలోచన ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. లాజికలే కదా. ఆ జమానాలో అంబేద్కర్ విగ్రహము, ఈ జమానాలో ఈ విగ్రహము అంటే ఎవరు ఏ భావజాలానికి ప్రతినిధులు తెలిసిపోతుంది కదా. ఇలా అంటే ఇప్పుడు ఆత్మగౌరవం అని ఎవరన్నా లాజిక్ తీస్తారేమో. అలా తీస్తే గనక చాలామంది జనమే ఇప్పుడు వాలంటరీగా నైతిక విలువలు శూన్యం అనే దాని దగ్గర నుంచి రకరకాల కార్టూన్లన్నీ బయటపెట్టి మనం ఎలాంటి వైఖరి అనుసరించాం ఆత్మగౌరవం విషయంలో అని నోర్లు ముయించే పరిస్థితి. ఎందుకంటే మన చరిత్రలో అన్ని కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. మనకి కాలం కలిసి వచ్చినప్పుడు విగ్రహాన్ని కాదు, ఆ బొమ్మ కూడా లేకుండా చేశాము పార్టీలో. మనకి కష్టకాలం వచ్చింది అనుకున్నప్పుడు, లేదంటే మనం ఐడెంటిటీ ఇచ్చేసేయాలి, మన సామాజిక వర్గానికి ఒక సిగ్నల్ ఇవ్వాలి అనుకున్నప్పుడేమో విగ్రహం పెడతామంటున్నాం అనుకొని జనం ఇప్పుడు ఆలోచించే పరిస్థితి. ఒకవేళ ఇన్ని కాంప్లికేషన్స్ అండ్ క్వశ్చన్ మార్క్స్ ఉన్నా కూడా ముందుకెళ్తే భవిష్యత్తులో రాజకీయంగా సామాజికంగా ఒక ముద్ర పడేందుకు ఇది ఒక మైలురాయి అయిపోయే అవకాశం ఉంటుంది. మీరు ఎవరి కోసం పనిచేశారు అంటే జగనేమో నేను అంబేద్కర్ కోసం పనిచేశానని చెప్తాడు, అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేశానని చెప్తాడు, రాజ్యాంగం కోసం పనిచేశానని చెప్తాడు. మరి మీరు ఎవరి కోసం పనిచేశారు అని విగ్రహం కోణంలో ప్రశ్నించామనుకోండి, సమాధానం ఈజ్ వెరీ క్లియర్ అండ్ సింపుల్ కదా. అది రాజకీయంగా ఎవరికి సమ్మెట దెబ్బలాగా తగులుతుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కదా. మీరేమంటారు? విగ్రహాల మీద గతంలో చేసిన పొంతనలేని ప్రకటనలు ఇప్పుడు హంట్ చేయడం మొదలైందా? ఒకవేళ విగ్రహ ఏర్పాటు జరిగితే గనక రాజకీయంగా ఐడియాలజీ పరంగా ఎలాంటి ఇంప్లికేషన్స్ ఉండొచ్చు చర్చిద్దామా? కామెంట్లో కామెంట్ చేసేటప్పుడు భాష సభ్యతగా ఉండాలి, ఆలోచన రేకెత్తించేదిగా ఉండాలి. ఎందుకంటే ఈ థాట్ ప్రాసెస్కి వేదిక.